నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఖర్చు పెట్టిన డబ్బులను గత ప్రభుత్వం అకౌంట్లో చూపలేదని, దానికి సిఐజికి తమ ప్రభుత్వం తరపున లేఖ కేంద్రానికి రాస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. గత ప్రభుత్వ పెద్దల అరాచకాలను వివరించారు. కేంద్రానికి లేఖ రాసి రాష్ట్రానికి అవసరమైన నిధులు ఇమ్మని కోరతామని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి గత ప్రభుత్వమే కారణమన్నారు. విజయవాడ వరద బాధితులకు తమ వంతుగా చేయాల్సిన అన్ని విధాల సాయం చేస్తామన్నారు. ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందించి విరాళాలుగా అందిస్తున్నారని దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన తర్వాత మాకు కన్జంప్షన్ లోన్స్ బ్యాంక్స్ చెప్పింది 175 సచివాలయాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి 50,000 ఇమ్మన్నాం. 36 నెలలు రీపేమెంట్ పీరియడ్, 3 నెలలు మారిటోరియం. ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబవ్ ఉండే వాళ్ళకి 25,000 ఇమ్మన్నాం. 36 నెలలు రీపేమెంట్, 3 నెలలు మారిటోరియం. షాపులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎంఎస్ఎంఈలకు అన్నిటికీ రీషెడ్యూల్ చేయమన్నాం. 1 ఇయర్ మారిటోరియం ఇమ్మన్నాం. కానీ నేను అడిగింది 2 ఏళ్ళు ఇమ్మంటున్నాను. దాని నుంచి ఇంకా వాళ్ళకి ఏమి ఇన్సెంటివ్స్ ఇస్తారో మీరు చెప్పండి, వాళ్ళు రివైవ్ చేయాలి. గవర్నమెంట్ ఇవ్వాల్సినంత ఇచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారు, బ్యాంక్స్ ఏం చేస్తారు, మీరు కూడా ముందుకు రావాలని చెప్పి అడుగుతున్నాను. వాళ్ళతో కూడా టేకప్ చేస్తాం, అది కూడా ఇస్తాం. షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్కి 5 ఏళ్ళు రీషెడ్యూల్మెంట్, 12 నెలలు మారిటోరియం. టర్మ్ లోన్స్ ఇన్స్టాల్మెంట్స్ రీషెడ్యూల్ చేసి ఫ్రెష్ లోన్స్ ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వెహికల్స్ నేను ముందు చెప్పాను, ఏది ఎంత వచ్చింది, ఎంత కట్టారని, అవన్నీ కూడా వచ్చాయి. అర్బన్ కంపెనీ ద్వారా వీళ్ళకి హెల్ప్ చేయడానికి మేము డౌన్లోడ్ చేసుకొని మా సచివాలయంలో అందరూ కూడా బాగా ఇచ్చేశారు. 54,680 డౌన్లోడ్ చేసుకున్నారు ఈ కంపెనీ. దీని ద్వారా డే బై డే చాలా చేశారు. 512 మంది పార్ట్నర్స్ ఈ పని చేయడానికి పెట్టుకున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో 4,706 క్యూములేటివ్గా వచ్చాయి. మళ్ళీ వాళ్ళే 958 క్యాన్సిల్ చేసుకున్నారు. 3,748 సర్వీస్ కోసం రిక్వెస్ట్ వస్తాయి. 3,569 కంప్లీట్ చేశాం. 95%. ఈరోజు రేపు 100% అవుతుంది. నగరంలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డు పక్కన ఉన్న బడ్డీలను మున్సిపల్ అధికారులు బుధవారం తొలగించారు. ఈ బడ్డీల కారణంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో పాటు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. దీంతో అధికారులు స్పందించి జేసీబీ సాయంతో బడ్డీలను, తోపుడు బళ్లను అక్కడి నుంచి తొలగించారు. రోడ్డుపైన షాపులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారులకు హెచ్చరించారు. తొలగింపు జరిగే సమయంలో ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పేరు మార్పునకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు మీద భోగాపురం విమానాశ్రయంను మార్చడం పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆయనకు మనం ఇచ్చే నివాళి అని పేర్కొన్నారు. గడువు ప్రకారం డిసెంబర్ 2026కి పూర్తి అవ్వాల్సిన విమానాశ్రయాన్ని 6 నెలల ముందే, అంటే జూన్ 2026 కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని మరొకసారి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాలలో ఒకటిగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని స్థానిక ఎలిసిపురం రైతు బజార్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామివారిని ప్రముఖ వ్యాపారవేత్త, జేఎన్టీయూ విజయనగరం పాలక మండలి సభ్యులు దొప్పల వెంకట్రావు దంపతులు బుధవారం దర్శించుకున్నారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వినాయక స్వామివారికి దర్శించుకున్న దొప్పల వెంకట్రావుకు వారు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా దొప్పల వెంకట్రావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో యువత, ముఖ్యంగా హారికా ప్రసాద్ నేతృత్వంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతుంటాయని చెప్పారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ సమకూర్చిన ఏర్పాట్లు అన్నీ బాగున్నాయన్నారు. ముఖ్యంగా యువత ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మనం ఈ వినాయక విగ్రహాన్ని నెలకొల్పుతున్నాం. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ద్వాదశ లింగాలను కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం. యాక్చువల్గా ద్వాదశ లింగాలని చూడాలంటే చాలా వెయ్యి ప్రవేశాలకు ఏదైనా అసలు అక్కడ లింగాలు ఎలా ఉంటే ఏటి అనేది కూడా ఎవరికి కరెక్ట్గా ఐడియా ఉండదు. అందువల్ల అటువంటి లింగాలని అదేవిధంగా ఆ ప్లేస్లో ఎలా ఉంటాయో అదేవిధంగా ఇక్కడ మేము దీన్ని ఏర్పరచాలి. ఇక్కడ దగ్గర ఏర్పరిచి భక్తులందరికీ కూడా ఆ యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించాము. అయితే ఇది కూడా అందరూ కూడా హర్షించారు. ఈ యొక్క లింగాలను ఏర్పాటు చేయడం కానీ ఆ ద్వాదశ లింగాలని చూడి భక్తులందరూ ధరించారు. అయితే ఈ యొక్క మహాయజ్ఞంలోని మాకు బాగా తోడ్పడిన ఈశ్వరు మెగాయత్లో అప్పలనాయుడు, వాసు, భాస్కర్ మరియు సుధీర్ తదిన మొత్తం వాళ్ళ సాయి అందరూ కలిపి చాలా ఎక్కువగా మాకు సహకరించి వాళ్ళ యొక్క దీంతో మనం ఈ యొక్క 20 సంవత్సరాలుగా ఇక్కడ నిర్విఘ్నంగా ఈ వినాయకుని ప్రతిష్ఠించి ఈ యొక్క శ్రీకాకుళం పురప్రజల యొక్క మన్నల్ని అందుకుంటున్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఆ దేవుడు మాకు కల్పిస్తున్నందుకు మేము ఆ దేవుడికి సదా రుణపడి ఉంటాం. అయితే ఇందులో త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్న శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం కరవంజ గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఎస్ఎన్పి గ్లోబల్ ఐఎన్సి సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను బుధవారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గణేష్ పట్నాయక్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి ఎంవీఆర్ ప్రసాదరావు మాట్లాడుతూ సిఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా స్కూల్కు అవసరమైన పరికరాలను అందించడం విద్యా వ్యాప్తికి సహకరించడమేనని చెప్పారు. సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలను వారంతా కలిసి నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బి మాధవరావు, వాసుదేవరావు, వినోద్, కంపెనీ ప్రతినిధులు వరప్రసాద్, అశోక్ కుమార్, యోగానందచారి, శ్రీధర్, లక్ష్మీకుమారి, వెంకట శివ, జయరాజ్, ప్రజాప్రతినిధులు యాబాజీ చంద్రశేఖర్, ఓన్న క్రాంతికుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. పేదలకు పట్టెడన్నం అందించి కడుపు నింపాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ను బుధవారం టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పరిశీలించారు. 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్ చల్లవీధి జంక్షన్లో ఉన్న అన్నా క్యాంటీన్కు చేరుకుని ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి పేదలకు ఆమె స్వయంగా అందజేశారు. ఆహార పదార్థాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె పేదలతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పాలన సాగుతుందని, పేదల ముఖాల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలంటే మానవత్వం కలిగిన మనుషులకే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కమిషనర్ ప్రసాద్, టీడీపీ నాయకులు రెడ్డి గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. భాద్రపద పౌర్ణమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఉదయం 8 గంటల నుండి అతిరుద్ర యాగకర్త ధర్మపురి గౌరీ శంకర్ శాస్త్రి ఆలయ అర్చకులు బొంకుపల్లి చరణ్ శంకర్ శర్మలు శ్రీ చక్రార్చన కుంకుమ పూజ కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. గోవింద్ నగర్లో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో మహిళలతో అర్చకులు సామూహికంగా లలితా పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్తలు మొదలవలస ఉషారాణి, జగన్మోహన్ రావు దంపతుల ఆధ్వర్యాన అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. మాడుగుల శ్రీనివాసరావు, లలిత కుమారి కుటుంబ సభ్యులు హేమంత్ కుమార్, మోహిత్, చిట్టమ్మల ఆర్థిక సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామంలోని శ్రీ మధ్విరట్ వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో బుధవారం గోపూజ, ఆధ్యాత్మిక సత్సంగం జరిగాయి. ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రదక్షిణలు చేశారు. గోపూజ వలన కలిగే ప్రయోజనాలను ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధయ్య స్వామి భక్తులకు వివరించారు. అనంతరం సత్సంగంలో పలు ఆధ్యాత్మిక విషయాలను భక్తులకు ప్రవచనకర్తలు తెలిపారు. అలాగే హోమం కూడా నిర్వహించారు. సత్సంగం తరువాత ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎవ్వరూ వృధా చేయవద్దని సిద్ధయ్య స్వామి భక్తులకు సూచించారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న దాసరి వినయ్ కుమార్ కు సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు ఆర్థిక సాయంను అందించారు. సంస్థ సభ్యులు, మిత్రులు, దాతలు అందించిన సహకారంతో బుధవారం కిమ్స్ వైద్యశాలకు వెళ్లి 17,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వినయ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ మనసున్న దాతలు వినయ్ కుటుంబానికి అండగా నిలవాలని, ఇప్పటికే అప్పు చేసి 1 లక్ష వరకు ఖర్చు పెట్టారని, ఇంతకు మించిన భారం ఆ కుటుంబానికి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు అవినాష్, బాలడం చంద్రశేఖర్, ఉర్లం శివతేజ, కలివరపు సుధీర్ ప్రకాష్, భాగతిని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అభివృద్ధికి అవకాశం ఉన్న అన్ని రంగాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. కీలక శాఖల 100 రోజుల కార్యాచరణ నివేదికలపై శాఖల వారి ఉన్నతాధికారులతో బుధవారం నుంచి సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో 100 రోజుల పనుల ప్రగతి లక్ష్యాలపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి సిబ్బందితో మాట్లాడారు. జిల్లాలో ప్రగతిని వేగవంతం చేసేందుకు 100 రోజుల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఆ నివేదికల ఆధారంగా పక్కా ప్రణాళికతో కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖపై మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా ప్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేయాలని, పరిశీలన పూర్తయ్యాక లోటుపాట్లు ఏమైనా ఉంటే ప్రభుత్వ నిర్ణయం మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉపాధి హామీ పనుల లేబర్ బడ్జెట్, ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఈ పంట నమోదు తదితర అంశాలలో నిర్దేశించిన ప్రగతి లక్ష్య సాధనలో కొంతమంది మండల క్షేత్ర స్థాయి అధికారులు తక్కువ ప్రగతి సాధిస్తున్నారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, టైం బాండ్ కేసులు, డైరెక్షన్స్, ధిక్కార, రిట్ పిటిషన్లపై సరైన కౌంటర్లు ఫైల్ చేయాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల అవసరాలకు అనుగుణంగా గుర్తించిన అభివృద్ధి పనులను మొదలు పెట్టేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పండ్ల తోటల పెంపకం, భూగర్భ జలాల పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకం, పశు సంరక్షణలో భాగంగా షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకట్రామన్, సిపిఓ ప్రసన్నలక్ష్మి, ఐసిడిఎస్ పీడీ బి శాంతిశ్రీ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. చదువుకున్న వయసులో చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో జరిగే క్రీడల్లో రాణించి మంచి పేరు ప్రఖ్యాతులు జిల్లాకు తీసుకురావాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సూచించారు. ఈ నెల 13వ తేదీ నుంచి 3 రోజుల పాటు అన్నవరంలో ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలో శ్రీకాకుళం జిల్లాకు బాయ్స్ విభాగంలో 2వ స్థానం, గర్ల్స్ విభాగంలో 3వ స్థానంగా గెలుపొందారు. ఈ మేరకు గెలుపొందిన క్రీడాకారులు మంగళవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిని గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ క్రీడాకారులతో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. క్రీడల్లో మరింతగా రాణించాలని క్రీడాకారులకు ఎస్పీ ప్రోత్సహించారు. జాతీయ స్థాయిలో విజయం సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీని కలిసిన వారిలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఫిజికల్ డైరెక్టర్ మధు, బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సంఘ సభ్యత్వం కోసం సభ్యులు వారి పరిధిలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలను సంప్రదించాలని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు సేట్ సాయి ప్రసాద్ సూచించారు. కమిషనర్ చేనేత మరియు జౌళి శాఖ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వారి ఆదేశాలను అనుసరించి జిల్లాలోని చేనేత కార్మికులకు సొంత మగ్గం ఉండి చేనేత వృత్తిపై ఆధారపడి జీవించుచున్న ఎడల సంఘ సభ్యత్వం కోసం మీ పరిధిలోని ప్రాథమిక చేనేత సహకార సంఘములను వెంటనే సంప్రదించి ఈ నెల 20వ తేదీలోపు సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు. సభ్యత్వం పొందిన ఎడల సహకార సంఘ సభ్యులకు అమలు జరుగుతున్న థ్రిఫ్ట్ ఫండ్ పథకం, బీమా సౌకర్యాలు, బ్యాంకుల ద్వారా రుణపరపతి మొదలగు సౌకర్యాలు లభించనున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని నూతన ప్రాథమిక చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి కమిషనర్ చేనేత మరియు జౌళి శాఖ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి అనుమతులు మంజూరు అయినట్లు తెలిపారు. ఇందు నిమిత్తం కనీసం 30 మంది సభ్యులు ఒకే ప్రాంతంలో నివాసం ఉన్నట్లయితే వెంటనే శ్రీకాకుళం జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారిని సంప్రదించి నూతన చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సహాయ సంచాలకులు చేనేత జౌళి శాఖ కార్యాలయం, నేత బజార్ కాంప్లెక్స్, ముద్దాడ చిన్నబాబు హాస్పిటల్ ఎదురు, శ్రీకాకుళం వారిని సంప్రదించవలసిందిగా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు సేట్ సాయి ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ అందజేసిన రిపోర్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా జమిలీ ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న సంగతి తెలిసిందే. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రతిపాదన చేసింది. సెప్టెంబర్లో ఆ ప్యానెల్ ఏర్పాటైంది. లోక్సభ ఎన్నికలకు ముందే కోవింద్ ప్యానెల్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. న్యాయశాఖ ఆ రిపోర్ట్ను నేడు కేంద్ర కేబినెట్ ముందు ప్రవేశపెట్టింది. 100 రోజుల మోడీ సర్కార్ పాలన సందర్భంగా ఈ రిపోర్ట్ను ముందుకు తీసుకువచ్చారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. కమిటీ ఇచ్చిన ప్రతిపాదనను చూడడానికి ఇంప్లిమెంటేషన్ గ్రూపును ఏర్పాటు చేశారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఇక మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుందని రిపోర్టులు తెలిపారు.
ఇతర శాఖల అధికారుల సమన్వయంతో సరిహద్దు చెక్పోస్ట్ వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులకు ఆదేశించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి బుధవారం సాయంత్రం జేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అంతర్జిల్లాల సరిహద్దు గల పైడి భీమవరం చెక్పోస్ట్ ను తనిఖీ చేశారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో మాట్లాడుతూ అదనపు సిబ్బంది, అన్ని విభాగాల అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని, మద్యం, గంజాయి, ఇసుక అక్రమ రవాణాతో పాటు ఇతర అక్రమ రవాణాను నియంత్రించే విధంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ 24 గంటల పాటు ప్రతి వాహనాన్ని తరువుగా తనిఖీ చేయాలన్నారు. ఇందులో భాగంగా పైడి భీమవరం వద్ద ఉన్న ప్రత్యేక పోలీస్ అవుట్ పోస్ట్ ను తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ వెంట డిఎస్పీ వివేకానంద్, సిఐలు అవతారం, ఎమ్ఐఎల్ రాజు, ఎస్ఐ చిరంజీవి ఉన్నారు. ఇంటర్నేషనల్ సివిల్ ఎలివేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ గా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నికైనందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి సవలపురపు వెంకటరమణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్వి రమణ మాదిగ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశంతో పాటు ఆసియా పసిఫిక్ దేశాల చైర్మన్ గా వచ్చిన అవకాశం ఉపయోగించుకుని ఆ సమైక్య దేశాల మధ్యలో వాణిజ్య వ్యాపారాలతో పాటు మన దేశంతో పాటు ఈ సమైక్య దేశాలలో విమానాశ్రయాల అభివృద్ధికి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కానీ ఈ దేశాల మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారతదేశ మంత్రిగా ముఖ్యమైన భూమికను పోషించే అవకాశం కేంద్ర మంత్రికి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఎంతటి అవకాశాన్ని కల్పించే సీఎం చంద్రబాబు నాయుడికి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధి కృష్ణా పార్క్ సెక్టర్ అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహారంపై అవగాహన సదస్సును బుధవారం అంగన్వాడీ టీచర్లు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ప్రాజెక్ట్ అధికారి శోభారాణి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పౌష్టికాహారం వలన కలిగే ప్రయోజనాలను, బిడ్డకు తల్లిపాలు అమృతం వంటిదని వివరించారు. పుణ్యపు వీధి, రాచకట్ల వీధి, సున్నపు వీధి, జబ్బా వీధి తదితర అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసోత్సవాలు, మిషన్ శక్తి 100 రోజుల కార్యక్రమం జరిగింది. కేంద్రాలలో పోషకాలతో తయారు చేసిన వంటకాలు, పండ్లను స్టాల్స్ రూపంలో ప్రదర్శించారు. అనంతరం పర్యవేక్షకురాలు పి సీతా మహాలక్ష్మి ఆధ్వర్యంలో పొరవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జీలు నవీన్, గోవింద, బుజ్జమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు సంధ్యారాణి, పైడి రాజు, రాణి, సావిత్రి, కళ, ఆయాలు, భవానీ, శశికళ, లక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని టీడీపీ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి శంకర్ అన్నారు. మండలంలోని మున్సిపల్ కార్యాలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో స్వాతి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావనతో మానసిక శక్తి సిద్ధించడంతో పాటు సేవా దృక్పథం అలవడుతుందన్నారు. గ్రామాల్లోని యువత కలిసికట్టుగా ఉంటూ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని, ఇది ఐక్యతకు సూచన అని చెప్పారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నదానం చేయడం ద్వారా ఆకలి తీర్చుకున్న భక్తులు ఎంతో సంతృప్తి చెందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రసాద్, హెల్త్ ఆఫీసర్ శ్రీధర్, టీడీపీ నాయకులు పాండ్రంగి శంకర్ రెడ్డి, గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. శరవేగంగా ఈ క్రాప్ నమోదు పనులు జరుగుతున్నాయి. 100% నమోదుకు సంబంధిత శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా రూరల్ మండల వ్యవసాయ అధికారి ఉషా కుమారి మాట్లాడుతూ 41% కేవైసీ నమోదు పూర్తి కాగా మిగిలిన 59% నమోదుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 23లోగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. అన్నదాతలు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలన్నారు. శ్రీకాకుళం మండలంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ కలిపి 18,472 ఎకరాలు సాధారణ విస్తీర్ణం, సాగు విస్తీర్ణం 15,126 ఎకరాలు కాగా ఈ పంట నమోదు 14,446 ఎకరాలు, 95.49% పంట నమోదు జరిగిందన్నారు. నైరాలో 51% ఈకేవైసీ పూర్తి అయ్యిందని, పొన్నం 50% పూర్తి అయ్యిందని, ఈ సందర్భంగా ఈకేవైసీ నమోదును నైరా, పొన్నంలో అధికారులు ఈ రోజు పరిశీలించారు. కార్యక్రమంలో విఏఏ పల్లవి, కళాశ్రీ, రైతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల శ్రీకాకుళం జిల్లా 21వ భర్తీ యాత్ర నిమిత్తం ఈ రోజు ఉదయం ఆమదాలవలస జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ సాయి నేతృత్వంలో సాయి భక్తులు ప్రశాంతి నిలయం వెళ్లేందుకు బయలుదేరారు. జిల్లా జాయింట్ యూత్ కోఆర్డినేటర్ సాయి కృష్ణ బనిశెట్టి, జోనల్ యూత్ కోఆర్డినేటర్ సాయి లిఖిత, సమితి కోఆర్డినేటర్లు శ్రీదేవి, సంజన, తనూజ, రాజు తదితరులు శ్రీకాకుళం జిల్లా నుంచి భర్తీ యాత్రకు బయలుదేరారు. ఈ రోజు జోన్ పరిధిలో చింతాడ, అలికాం, కరింపేట, లాభం గ్రామాల నుంచి సుమారు 129 మంది బయలుదేరి వెళ్తున్నట్లు జోనల్ కన్వీనర్ తెలిపారు. కాగా రేపు, ఎల్లుండి జోనల్ నుంచి సుమారు 350 మంది ఈ భర్తీ యాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ గా ఆచార్య అమరేంద్ర కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు యూనివర్సిటీ అధికారులు, ఆచార్యులు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని సూచించారు.
అభినందించిన వారిలో ఆర్జేయుకేటీ డైరెక్టర్ బాలాజీ, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహనకృష్ణ చౌదరి, ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్, క్యాంపస్ 2 ఇన్ఛార్జ్ సాగర్, ఫైనాన్స్ ఆఫీసర్ మోహన్ రావు, క్యాంపస్ 3 ఇన్ఛార్జ్ సతీష్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఉన్నారు. మన రోజువారీ ఆహారంలో అల్లం రసాన్ని చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మెరుగైన జీర్ణక్రియ, రోగనిరోధక బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణ లాంటి వాటికి అల్లం రసం ఓ శక్తివంతమైన టానిక్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. అజీర్ణం, ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలకు సహజ నివారణగా అల్లం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అల్లం రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అలాగే జీర్ణాశయంత్ర బాధ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచడానికి, అనారోగ్యాలను దూరం చేయడానికి సహాయపడుతుంది. అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అల్లం రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల అర్థరైటిస్, కండరాల నొప్పి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం రసం జీవక్రియను పెంచి కొవ్వు కరిగించడానికి ప్రోత్సహిస్తుంది. ఆకలిని అణిచివేయడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గించే ఆహారానికి ఇది గొప్పగా ఉపయోగపడుతుంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు, కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.